అధికారము గల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 5:24. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనితో చెప్తూ ఉన్న మాట, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అని అనగానే అతడు లేచి అతని మంచమెత్తుకొని అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మన సంఘంలో కూడా ఇలాంటి సూచక క్రియలు జరుగుతూ ఉంటే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసి అతడు సిగ్గుపడలేదు. అందరూ కూడా విస్మయం పొంది, నేడు గొప్ప వింతలు చూశాము అని దేవుణ్ణి మహిమపరుస్తూ భయంతో నిండుకొని ఉన్నారు. మీలో కొంతమంది మీ స్నేహితుల కొరకు, పొరుగువారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు దెయ్యాలతో బంధింపబడి పక్షవాయువు గలవారైతే ఇతని బంధకాలు అంత తేలికగా విడిపోవు అని మీరు సులువుగా అనేస్తారు. అయితే అతనిని నిజంగా యేసయ్య దగ్గరకు మీరు తీసుకొని వస్తూ ఉన్నారా? యేసయ్య పాదాల దగ్గర మాత్రమే బంధకాలు తెగిపోతాయి. నీకు యేసయ్యకు మధ్య ఇంటి పైకప్పు ఉండి ఉంటుంది. దానిని నీవు విప్పాలి. అప్పుడే నీవు యేసయ్య పాదాల సమీపానికి రాగలుగుతావు. అవును, మన జీవితాల్లో కొన్ని విషయాలు విరగొట్టబడాలి. అవి కొన్ని విగ్రహాలైనా కావచ్చు, లేక కొన్ని ఆలోచనలైనా కావచ్చు. అవి ఆ పైకప్పు లాంటివి. ఒకవేళ ఆ పైకప్పు మాట్లాడగలిగితే అది ఏం చెప్తుంది? ఎన్నో సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను విరగొట్టాలనుకుంటూ ఉన్నావా అని అడుగుతూ ఉంది. అదే సాతాను చెప్పేది. ప్రార్థనలో దెయ్యాలను వెళ్ళగొట్టాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మలు ఇవే చెప్తాయి. నేను ఈ కుటుంబంలో చాలా కాలంగా ఉంటూ ఉన్నాను, ఇప్పుడు నీవు నన్ను వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? వద్దు వద్దు వద్దు, నేను వెళ్ళను అని అంటాయి. అదే దెయ్యం చెప్పేది. అవును, నీవు ఈ తలంపులకు, ఈ గర్వానికి, ఈ విగ్రహానికి లొంగిపోతూ ఉన్నావు. దీని నుండి నీవు ఎలా స్వేచ్ఛ పొందుతావు? నీవు ఎలా స్వతంత్రుడు అవుతావు? ఆ పైకప్పు విరిగిపోవాలి. అప్పుడు మాత్రమే దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. వారు ఆ పైకప్పు తీసి ఆ మనుషుని యేసయ్య ముందుకు దించినప్పుడు పక్షవాయువు పోయి దానికి బదులుగా యేసయ్యకు మహిమ కలిగింది. అందరూ దేవుణ్ణి మహిమపరిచారు. అంటే నిజమైనటువంటి ఆరాధన అక్కడ జరిగింది. నీకున్న ఆటంకాన్ని తొలగించాలన్న నిర్ణయం తీసుకోకపోతే నీవు ఇంకా పక్షవాయువు గలవాడివే. నీవు దేవుణ్ణి మహిమపరిచే మనుషుడిగా ఉండే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.